హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాలలకు సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ లో 9 రోజులుగా కొనసాగుతున్న ఏపీ తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సోమవారం జరిగే ముగింపు సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం రాహుల్ ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లకు సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ లో 9 రోజులుగా కొనసాగుతున్న ఏపీ తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శిక్షణ శిబిరంలో సోమవారం జరిగే ముగింపు సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం రాహుల్ ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఇవాళ రాహుల్ గాంధీ పాల్గొనబోతున్న నేపథ్యంలో కాసేపటి క్రితం శంషాబాద్ కు ఆయన వచ్చారు. శంషాబాద్ కు వచ్చినప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, అలాగే పీసీసీ అధ్యక్షుడు గాని వీరందరూ కూడా స్వాగతం పలికారు. కేసీ వేణుగోపాల్ కూడా ఆయన ఏఐసీ సంబంధించిన జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే అనంతగిరి హరిత హోటల్లో జరిగేటువంటి డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి కూడా హాజరుగాబోతారు. ఇప్పుడే వాళ్ళు వికారాబాద్ కూడా చేరుకున్నట్టుగా సమాచారం అవుతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీ అధ్యక్షురాలు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇతర మంత్రులందరూ కూడా రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్ కి స్వాగతం పలికారు. సో ఇవాళ దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా రాహుల్ గాంధీ అక్కడే ఉండబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు వచ్చారు, అలాగే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి డీసీసీ అధ్యక్షులు, అలాగే పీసీసీ అధ్యక్షురాలు కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ లో ఇరు రాష్ట్రాల నుంచి కూడా ఘనమైనటువంటి స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఎందుకంటే ఇటు తెలంగాణలో ఇప్పటికే పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ ఉన్నప్పుడు కానీ కొన్ని ఏరియాల్లో ఇంకా రాజకీయ నాయకుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వైరాలు కానీ, లేకపోతే మిస్కమ్యూనికేషన్ కానీ వాటి వల్ల కూడా పార్టీ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఏకంగా ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరితో కూడా మాట్లాడబోతున్నారు. ఇటు మంత్రులు, సీఎం మధ్య కానీ, అలాగే ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఉండేలాగా కూడా ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ముఖ్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇంప్లిమెంట్ చేయబోతుంది. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా కీలకంగా వారు భావిస్తున్నారు. ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా భావిస్తున్న తరుణంలో ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు లేకుండా పార్టీ బలోపేతమే లక్ష్యంగా కూడా పనిచేయాలి. దాంతో పాటు ఇవాళ ఈ డీసీసీ అధ్యక్షుల మీటింగ్ లో మాట్లాడిన తర్వాత డీసీసీ అధ్యక్షులకి జిల్లాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి క్యాడర్ తయారు చేయడం కాకుండా
ముఖ్యంగా ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు బుద్ధగించడమే కాకుండా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలనేది కూడా రాహుల్ గాంధీ ఇవాళ వారికి చెప్పబోతున్నారు. అలాగే కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు కాబట్టి ఈ కీలకమైనటువంటి భేటీగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. సో దాంతో పాటు ఇటీవల కాలంలో ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా విమర్శలు వారు చేస్తున్నారు కాబట్టి వారి వైఫల్యాలని ఎండగట్టే విధంగా కూడా మీరందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా రాహుల్ గాంధీ ఇవాళ చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ వేదికని ఇటు పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో వాడుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. షర్మిల కూడా ఇప్పుడు దాదాపు 5 రోజుల నుంచి డీసీసీ అధ్యక్షుల సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా డీసీసీ అధ్యక్షులు ఆమె ఈ యొక్క కార్యక్రమానికి శిక్షణ తరగతులకి ఆమె పంపించారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి టెక్నిక్స్ అవన్నీ కూడా నేర్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో ఇక మీద కూడా షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో ప్రజల మధ్య ఉండే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా దిశానిర్దేశం చేయబోతుందని సమాచారం అవుతుంది. సో చూడాలి ఇవాళ రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారన్న దానిపైన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.